నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి. మంచు మోహన్ బాబు తనయగా ఇండస్ట్రీకి వచ్చిన మంచు లక్ష్మి అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. నటిగా, హోస్ట్ గా, నిర్మాతగా కూడా అదరగొట్టింది. ఈ మధ్య తెలుగులో మంచు లక్ష్మి సందడి అంతగా లేదు. మొన్నటి వరకు వరుసగా సినిమాలు చేసిన మంచు లక్ష్మికి తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. ఇక సడన్ గా ముంబైకి మకాం మార్చింది. ఇక అక్కడికి వెళ్ళినప్పటి నుండి ఆమె సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. హాట్ లుక్స్ తో అదరగొట్టింది. ఆమె బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ కు తన కుటుంబమే అడ్డుపడుతోందంటూ ఊహించని కమెంట్స్ చేసింది. అంతేకాదు స్టార్ కిడ్ అయినా సౌత్ లో ఆఫర్స్ కు రావడం అంత ఈజీ కాదు అని తెలియజేసింది. మంచులక్ష్మి మాట్లాడుతూ నేను ముంబై వచ్చిన కొత్తలో నా స్నేహితురాలు రకుల్ ప్రీత్ ఇంట్లో ఉన్నాను. ఆమె ముంబై వచ్చేయని తరచూ చెప్పేది. అలాగే రానా కూడా నువ్వు ఎందుకు ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉండిపోతావు అని అనేవాడు. ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ముంబై వచ్చాను. మన సౌత్ లో చూస్తే హీరోల కూతుళ్లకు, సిస్టర్స్ కి పెద్దగా అవకాశాలు రావు. అసలు నేను నటిని కావడం మా నాన్నకి ఏ మాత్రం ఇష్టమే లేదు. నా ఇద్దరు సోదరులకి సులభంగా దక్కినవి నాకు దక్కడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా బాధితురాలనే అంటూ మంచులక్ష్మి పేర్కొంది. అయితే ఈ ధోరణి సౌత్ లోనే కాదు దేశం అంతా కూడా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది మంచు వారమ్మ.